ట్రంప్ గారు వచ్చారు, అన్ని కంట్రీస్లో వాళ్ళ కంట్రీని ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు వాళ్ళు, దాంట్లో ఏ తప్పు లేదు. మోదీ గారు ఎట్లా మన దేశం చూసుకుంటున్నారు, వాళ్ళ దేశం చూసుకుంటున్నారు. మన ప్రాబ్లం ఏమిటంటే మనకి బయటికి వెళ్ళి సెటిల్ కావడం పెద్ద ఇక్కడ పెద్ద ఒక ఇది మన దేశం. పక్కన వాళ్ళకి చెప్పడము, అదే అది ప్రెగ్నెంట్ అయితే అప్పుడు పేరెంట్స్ పిలిపించుకుంటారు, దాని పేరెంట్స్ గుర్తురారు మీకు. సో ఇదే కదా ఈ ప్రాబ్లం ఇక్కడ వచ్చింది. యూ షుడ్ నో, మన ఒక రియలిస్టిక్ వరల్డ్లో ఉండాలి. భారతదేశంలో చాలా ఛాన్సెస్ ఉన్నాయి, ముందు ఎంప్లాయ్మెంట్ ఇంత లేకుండే. కానీ మీరు ఈ డాలర్ డ్రీమ్స్కి ఒక్కటే అక్కడ వెళ్ళి ఏదో అమెరికాలో అన్నీ నడుస్తుంది, ఇక్కడ ఏం నడవట్లేదు అంటే ఇట్స్ రాంగ్. ఇక్కడ వచ్చి కేపబిలిటీ సెంటర్స్ పెట్టుకున్నారంటే అమెరికా వాళ్ళు, దాంట్లో మీన్స్ దెర్ ఇస్ టాలెంట్ హియర్. ఇక్కడ టాలెంట్ ఉన్నారు. మేబీ వాళ్ళ అంత జీతం ఇయ్యరు మీకు, అక్కడ $100,000 ఇచ్చే బదులు ఇక్కడ మీకు $30,000 ఇస్తారు, $40,000 ఇస్తారు. ఇంతే, దట్స్ డిఫరెన్స్, దట్స్ ఆల్. అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ కి అక్కడ సరిపోతుంది అంతే కదా, అక్కడ ఇచ్చే ట్యాక్స్ కి సరిపోతుంది. అక్కడ మెడికల్ కాస్ట్, ఒక డాక్టర్ కలవాలంటే మీకు 6 నెలలు వెయిట్ చేయాలి.